ప్రాపర్టీ విషయంలో కన్ఫ్యూజన్ గా ఉన్నారా? గేటెడ్ కమ్యూనిటీలో ఫ్లాట్ తీసుకోవాలా లేదా విల్లా తీసుకోవాలా? మన పిల్లల భవిష్యత్ కోసం ఓపెన్ ఫ్లాట్ తీసుకోవాలా? మన హైదరాబాద్ లో ఏ లొకేషన్ లో కొంటే మంచి అప్రిసియేషన్ వస్తుంది? మరి నమ్మకమైన ప్రాపర్టీ కొనాలంటే నమ్మకమైన గైడ్ కావాలి కదా. ప్రాపర్టీ అడ్వైజర్ కోసం సంబంధించండి వరాహస్వామి ప్రాపర్టీ గూగులర్. కాంటాక్ట్ 7207218485. ఓం మహాగణాధిపతయే నమః. ఓం గురుభ్యో నమః. ఓం శ్రీమాత్రే నమః. మనం ఈరోజు చెప్పుకోబోయే టాపిక్ ఏమిటి అంటే, చాలామంది చూడండి, జాతకం చూడంగానే మీకు మాతృదోషం ఉంది, పితృదోషం ఉంది, సర్పదోషం ఉంది, అదేవిధంగా దేవతా శాపం ఉంది అంటూ ఉంటారు. అసలు ఈ యొక్క దోషాన్ని ఎలా చూస్తారు, దానికి గల పరిహార మార్గం ఏమిటి, దీన్ని చూసి భయపడిపోవాలా, లేకపోతే చాలా సింపుల్గా ఎక్కడా ఏమీ భయపడకుండా చాలా సునాయాసంగా తీర్చుకునేటువంటిది ఈ యొక్క కలియుగానికి ఉంది అనేటువంటిది మనం గుర్తించాలా అనేటువంటి విషయాన్ని ఒక్కొక్క లగ్నం నుంచి, అంటే మేషలగ్నం నుంచి మీనలగ్నం వరకు ఒక్కొక్క లగ్నానికి ఏ ప్లానెట్ పాడైతే ఈ మాతృదోషం కావచ్చు, పితృదోషం కావచ్చు, సర్పదోషం కావచ్చు, దేవతా శాపం కావచ్చు, వీటికి పరిహారం ఏమిటి, ఎలా చూసుకోవాలి, మనంతట మనమే చూసుకోవచ్చు. ఎక్కడికో వెళ్ళి వాళ్ళు ఏదో మిస్టేక్ చెప్పారు, మనం తర్వాత మళ్ళీ అది లేదని తెలిసింది, తర్వాత ఉందని తెలిసింది, ఇవన్నీ కన్ఫ్యూజన్స్ లేకుండా మీ యొక్క కన్ఫ్యూజన్స్ అన్నిటిని క్లియర్ చేయడానికి వీడియో చేస్తున్నాను. సో ఎవ్రీ లగ్నం నుంచి చూసుకుంటే, లగ్నం తెలియనటువంటి వారు రాశి నుంచి చూసుకోవచ్చు. సెకండ్ ఆప్షన్ అది. కర్కాటక లగ్నము, కర్కాటక రాశి, ఎమోషన్స్ అలర్ట్నెస్ ఉండేటువంటి లగ్నానికి మాతృ పితృ దేవతాశాపము మరియు ఈ యొక్క చూసుకున్నట్లయితే ఈ సర్పదోషాలు ఎలా ఏర్పడతాయి, దీన్ని ఐడెంటిఫై చేయడం ఎలాగా అని చెప్పి చూసుకున్నట్లయితే, మీకు మాతృదోషం ఏర్పడింది అంటే మీకు ముఖ్యంగా శుక్రుడు పాడవుతాడు చంద్రుడితో పాటు. అంటే మీ లగ్నాధిపతి చంద్రుడితో పాటు శుక్రుడు కూడా పాపగ్రహాల మధ్యనే ఉంటాడు, అప్పుడే మాతృదోషం ఏర్పడినట్టు. అది లేకపోతే మీకు ఏమీ లేదు, మీరు ఏం కంగారు పడక్కర్లే. మరి శుక్రుడు పాడైతే ఎలాంటి ఫలితాలు ఇస్తాడు ఇక్కడ చూసుకున్నట్లయితే, ఈ మాతృదోషం ఏదైనా ఒక ప్రాపర్టీ ఇష్యూస్ మీద వస్తుంది. అంటే తల్లి గారికి తండ్రి గారికి ఒక ప్రాపర్టీస్ ఉంటాయి, అన్నదమ్ముల మధ్యని ఆ ప్రాపర్టీ డిస్ప్యూట్స్ వస్తూ ఉంటాయి. అంటే ఏమిటి, తల్లి నేను ఏదో అనుకున్నాను, మా అమ్మ నాకు అన్యాయం చేసింది ఈ ఆస్తి విషయంలో అని చెప్పి గొడవ అవుతూ ఉంటుంది. యాక్చువల్గా దీని బీజం ఎక్కడ పడింది, పాస్ట్ లైఫ్లో పడింది, దాని బీజం ఇక్కడికి వచ్చింది. నాకు పలానా అమ్మకి సంబంధించిన దాంట్లో అంటే చెప్తున్నా, ఆ ఆస్తిలో నాకు ఆ నగలు రాలేదు, ఆ ఆభరణాలు రాలేదు, అక్క తీసేసుకుంది, చెల్లి తీసేసుకుంది అనేటువంటివి ఎక్కువగా వస్తూ ఉంటాయి. అంటే మీరు ఏం చేయాలి ఇక్కడ, వెరీ క్లియర్గా శుక్రగ్రహానికి సంబంధించిన ఆరాధన, అంటే శుక్రకేతు గ్రహాల దగ్గర దీపారాధన చేస్తూ, చంద్రుడు ఏ గ్రహం ద్వారా బలహీనపడ్డాడో ఆ గ్రహానికి, సర్వసాధారణంగా శని రాహు వీటితో బలహీనపడతాడు. కాబట్టి మాతృదోషం ఉంది అన్నప్పుడు ఇది చేయండి. మరి పితృదోషం ఉంటే గురుగ్రహం పాడవుతుంది, సర్వసాధారణంగా గురువు రవి ఇద్దరు పాడవుతారు. అలాంటప్పుడు మీరు గోవుకి, ముఖ్యంగా తెల్ల గోవుకి మీరు అరటికాయలు తినిపించండి. అదేవిధంగా ఒక్కొక్కసారి ఏమవుతుందంటే, అది గురువు గన విపరీతంగా పాడైతే వీళ్ళకి గురుదోషం కూడా ఏర్పడుతుంది. అంటే ఏమిటి, వీళ్ళని ఎవరైతే గైడ్ చేస్తున్నారో అనుకున్నారో వాళ్ళే వెనుపోటు పరిచే ఛాన్స్ ఉంటుంది, ఏది గురువు పాడైతే కనుక. పితృదోషంతో పాటు గురుదోషం కూడా ఏర్పడుతుంది. దాన్నే మళ్ళీ దేవతాశాపం అన్నాం మనం. దేవతాశాపం కూడా ఏర్పడుతుంది. అంటే ఎలా అవుతుందంటే, వీళ్ళని గైడ్ చేసే వాళ్ళే, అమ్మయ్య వీళ్ళు మనకి గురువులు, వీళ్ళు మనకి ఏదో చెప్తారు, ఏదో చేస్తారు అనుకునే వాళ్ళు మిస్గైడ్ చేస్తూ ఉంటారు. ముఖ్యంగా కర్కాటకం వారికి గుర్తుపెట్టుకోండి. అలాగే సర్పదోషం కనుక మీ లగ్నానికి ఏర్పడితే సంతానం మీద ఎఫెక్ట్ చూపిస్తుంది. అది సంతానం మీద పితృదేవతలు ఇచ్చేటువంటి అనుగ్రహం మీద చూపిస్తూ ఉంటుంది. అప్పుడు ఏం చేయాలి అంటే, ఏమి టెన్షన్ పడకుండా రావి చెట్టు చుట్టూ ప్రదక్షిణాలు చేస్తూ ఆ సర్పాల మీద మీరు పసుపు కుంకుమ గంధం కలిపిన వాటర్ని వేయడము. అలాగే మీ యొక్క ఆలోచనలు పెరుగుతూ ఉంటాయి ఈ సర్పదోషం ఉండేటువంటి వారికి, కర్కాటకం వారికి. సహజంగానే అది కర్కాటక లగ్నం అనేటువంటిది ఎమోషన్ లగ్నం కదా, ఇంకొంచెం ఎమోషన్స్ యాడ్ అవుతాయి. ఇప్పుడు మీకు రాహు కనుక పంచమంలో ఉంటే సంతానం మీద చూపిస్తుంది, దశమంలో ఉంటే వృత్తి మీద చూపిస్తుందండి. మళ్ళీ ఇది అంటే ఏంటి, సర్పదోషం వృత్తి మీద చూపించింది అంటే ఒక దగ్గర జాబ్ చేసి ఎదుగుతున్నారు, మిమ్మల్ని ఎవరో చూసి జలస్ అవ్వడం, మీకు రావాల్సిన ప్రమోషన్ ఇంకోలుకొట్టడం, ఇట్లాంటివి జరుగుతూ ఉంటాయి. అలాంటప్పుడు మీరు లలితా సహస్రనామాల్లో ఓం మాణిక్య మకుటాకార జానుద్వై విరాజితాయే నమః చేసుకోండి, అన్ని విధాలు మీకు బాగుంటుంది. Hi, my name is Gautam and I actually stay in Markaj Gate itself. I had this back pain.
It's been 1.5 years. I have tried many treatments like chiropathy, oil massage, physiotherapy especially, but it didn't work out as much like what I expected. I strongly suggest homeopathy because నేను personally allopathy చాలా suffer అయినా, and I definitely do not recommend allopathy. You people can carry on with the homeopathy. Area Malkajgiri and doctor name is like Nageshwar Rao and the clinic name is Neocare Homeopathy. చాలామందికి వాళ్ళ జన్మజాతకం తెలియదు, కానీ సిమ్టమ్స్ వాళ్ళ లైఫ్లో కొన్ని సిమ్టమ్స్ని బట్టి నాకు ఈ మాతృదోషం ఉంది, పితృదోషం ఉంది అని కనిపెట్టచ్చు. అది ఎలాగా అంటే, ఉదాహరణకి మీకు మాతృదోషం ఉంది అని మీరు ఐడెంటిఫై చేయాలి, కానీ జాతకం లేదు, చిన్నప్పుడు రాయలేదు, రాసినా ఎక్కడో మిస్ అయింది. అప్పుడు తెలిసేది ఎలాగా అంటే, ఒకటి మాతృదోషం ఉన్నటువంటి వారికి మెంటల్లీ బాగా ఇబ్బంది పడుతూ ఉంటారు వాళ్ళు. అంటే ప్రతి చిన్న విషయానికి ఇబ్బంది పడిపోతూ ఉంటారు ప్రతిసారి. ఎందుకు? చంద్రమా మనసో జాతః అనేటువంటిది ఉంది మనకి శాస్త్రం, మన వేదాల్లో ఉంది. అంటే చంద్రుడు మనసుని రూల్ చేస్తుంటాడు, మనసుకి కారకుడు చంద్రుడు. వాళ్ళ జన్మజాతకంలో చంద్రుడు కనుక పాడయ్యాడంటే వాళ్ళ మానసిక స్థితి సరిగ్గా బాగోదు. మీ మానసిక స్థితి సరిగ్గా లేదు, లేదా మీ తల్లిగారు బాగా ఇబ్బంది పడుతున్నారు, తల్లిగారితో మీకు రిలేషన్స్ పాడయ్యాయి, తల్లి తరపు బంధువులతో కూడా మీకు అస్సలు బాగాలేదు, మీరు ఎంత తల్లిగారికి చేస్తున్నా తల్లిగారితో మీకు వ్యతిరేకత వస్తుంది, మిగతా పిల్లలందరితో బాగుంటున్నారు, తల్లిగారితో మీకు వ్యతిరేకత వస్తుంది. అంటే దీని అర్థం ఏమిటంటే, మీరు పాస్ట్ లైఫ్లో తల్లిగారికి సంబంధించినటువంటిది ఏదో దోషం చేశారు. అంటే తల్లి చక్కగా చూసుకుంటున్నా, తల్లిని ఏదో ఇవాళ రేపు మనం వీడియోలో చూస్తూ ఉంటాం, తల్లిని కొట్టినటువంటి కొడుకు వీడింత దుర్మార్గుడా అని చెప్పి యూట్యూబ్లో వస్తూ ఉంటుంది. అంటే ఏమిటి? వాడికి తెలియకుండా అజ్ఞానంలో పనిచేశాడు పాస్ట్ లైఫ్లో. నెక్స్ట్ జన్మలో సొంత తల్లితో వ్యతిరేకత ఎదుర్కొంటూ ఉంటాడు. దాన్ని మాతృదోషము అంటారు. అలాంటప్పుడు ఏం చేయాలి? ఈ జన్మలో కూడా దాని ఎఫెక్ట్ వస్తూ ఉంటుంది. అలాంటప్పుడు నేను పాస్ట్ లైఫ్లో చేసుకున్న కర్మ ఇది అని అర్థం చేసుకొని తల్లికి నమస్కారం చేసుకోవడం ముందుగా నేర్చుకోండి. మరి పితృదోషం అయితే, ఈ తల్లికి సంబంధించిన దోషం మాతృదోషం ఉన్నప్పుడు అన్నదానాలు ఎక్కువగా చేయండి, నదీ స్నానాలు ఎక్కువగా చేయండి. అదేవిధంగా ఎండాకాలం వచ్చినప్పుడు మనకి చలివేంద్రాలు పెడుతూ ఉంటారు, అటువంటివి ఎక్కువగా చేయండి. గోవుల్ని చక్కగా మీరు స్నానం చేయించండి, గోవులకి నీళ్లు పెట్టండి, పక్షులకి నీళ్లు పెట్టండి. ఇవన్నీ కూడా మాతృదోషాన్ని తొలగిస్తుంది. ఇంట్లో 1 డ్రాప్ కూడా వాటర్ వేస్ట్ అవ్వని ఇవ్వకండి. వాటర్ ఎంత సేవ్ చేస్తే మాతృదోషం, ఎందుకంటే ప్రకృతితో సంబంధం ఉంటుంది. మన దోషాలు, మన యోగాలన్నీ కూడా నేచర్తో సంబంధం కలిగి ఉంటుంది, గుర్తుపెట్టుకోండి. మరి పితృదోషం వస్తే ఎటువంటి సిమ్టమ్స్ ఉంటాయి? తండ్రి గారు బాధ్యత లేకుండా ఉండేటువంటి ఒక తండ్రి, లేదా తండ్రి చిన్న వయసులోనే చనిపోవడం, ముఖ్యంగా సింహరాశి పాడవుతుంది వాళ్ళకి. అంటే సింహరాశిలో పాపగ్రహాలు ఉంటాయి. ఆ పితృదోషం ఎప్పుడు పోతుందంటే, వారికి స్త్రీ సంతానం కలిగితే పితృదోషం పోతుందండి. ఇది ఒక అద్భుతమైన ఇది. స్త్రీ సంతానం కలిగింది, వీళ్ళు ఎప్పుడైతే కన్యాదానం చేసేటువంటి యోగ్యత పొందుతారో, ఎందుకంటే కన్యాదానం వల్ల పితృదోషం పోతుంది. మరి సరే, స్త్రీ సంతానం కలగలేదు, పురుష సంతానమే కలిగింది, కానీ తండ్రితో ఎటువంటిది మీరు అనుభవించలేదు. అంటే చిన్నప్పటి నుంచి కూడా తండ్రి బాధ్యత లేకుండా తిరిగారు, మీరే ఇల్లు చూసుకోవాల్సి వచ్చింది, లేదా తండ్రి ఎర్లీగా డెత్ అవుతారు కొంతమందికి, దురదృష్టవశాత్తు. పాపం చాలా ఘోరమైనటువంటి విషయం. అలాగే మరొక విషయం ఏంటంటే, తండ్రితో విభేదాలు ఉంటాయి కొంతమందికి. అది సర్వసాధారణంగా మీనలగ్నంలో జన్మించేటువంటి వారికి ఎక్కువగా ఉంటుంది, లేదా రవి పాడైనా కూడా ఉంటుంది. అదేవిధంగా పితృదోషంలో తండ్రితో మాత్రమే కాకుండా మీ యొక్క పూర్వీకులు ఉంటారు, తాతలు ముత్తాతలు, వాళ్ళ నుంచి వచ్చేటువంటి బ్లెస్సింగ్స్ ఆగిపోతాయి. మనకి శాస్త్రాల్లో ఒకటే అమ్మవారు 2 రకాలుగా ఉంటుంది. ఎలాగా? మాతృ సంబంధించిన దాంట్లోనే ఉంటుంది, పితృ సంబంధించిన దాంట్లోని. అది తల్లిదండ్రుల ద్వారా ఇచ్చేటువంటిది తానే ఇస్తుంది. దేవతా సంబంధించిన అనుగ్రహము మరియు పితృదేవతా సంబంధించిన అనుగ్రహాన్ని ఇచ్చేటువంటిది కూడా అమ్మవారే అని చెప్పబడింది శాస్త్రంలో. కాబట్టి ఏమిటి? మీకు పితృదేవతా సంబంధంగా వచ్చేటువంటి అనుగ్రహం ఏదైతే ఉందో ఆగిపోయింది ఇక్కడ మీకు. అప్పుడు ఏం చేయాలి? సూర్య నమస్కారాలు ఎక్కువగా చేయాలి, ఆదిత్య హృదయ పఠనం చేయాలి, సూర్యుడికి అర్ఘ్యం వదులుతూ ఉండాలి. అప్పుడు కానీ మీకు పితృదోషం పోదు. అదేవిధంగా మీరు శని రాహు గ్రహాల దగ్గర దీపారాధన చేయాలి. ఇక సర్పదోషం మీకు వీలైతే కనుక, మీకు సర్పదోషం ఉందని అసలు ఎట్లా తెలుస్తుంది? మీకు లైఫ్లో చాలా అప్ అండ్ డౌన్స్ వస్తాయండి. పుట్టినప్పటి నుంచి పుట్టగానే అనారోగ్యం, సరే అక్కడ అయిపోయింది లైఫ్. చదువు దగ్గరికి వెళ్ళేసరికి చదువులో సరిగ్గా శ్రద్ధలు పెట్టలేకపోవడము, చదువు సరిగ్గా లేకపోవడం, ఇట్లాంటివన్నీ జరుగుతూ ఉంటాయి. సరే అక్కడ అయిపోయింది. ఉద్యోగం దగ్గరికి వచ్చేసరికి సెటిల్మెంట్ సరిగ్గా లేదు, అక్కడ అయింది. వివాహం చేసుకుందాం అనుకునేసరికి సరైనటువంటి భర్త లేదా సరైన భార్య రాలేదు అతనికి, ఆమెకు కావచ్చు అతనికి కావచ్చు. ఇన్ని అప్ అండ్ డౌన్స్ ఉంటాయి. ఎందుకు? సర్పములా వెంటాడుతుంటే ఎప్పుడు ఏదో ఒక భయం. అమ్మో, ఇప్పుడు నేను వివాహం చేసుకుంటే ఎలాంటి వాళ్ళు వస్తారు, నా లైఫ్లో నేను ఇలాంటి ఇబ్బంది చూశాను, ఇప్పుడు ఎలాంటి పార్ట్నర్ వస్తారు, ఈ భయం మిమ్మల్ని వెంటాడుతుంది. బికాజ్ ఆఫ్ సర్పం కదా. మరి దీనికి ఏమిటి? భయపడుతూ కూర్చోవాలా? ఏమీ భయపడకండి. సింపుల్ అంటే సింపుల్. ఎలాగా? మీరు ఒక మంత్రం చేస్తుండండి రెగ్యులర్గా. ఏమిటది అంటే, సర్పదోషానికి అద్భుతమైనటువంటి మంత్రం ఒకటే. ఓం ధుమ్ దుర్గాయ నమః అనే నామస్మరణ చేస్తూ రావి చెట్టు చుట్టూ ప్రదక్షిణం చేయడమే.
దీన్ని మించినటువంటి మంత్రం మరొకటి లేదు. ఎందుకంటే రావి చెట్టు వేప చెట్టు కలిసి ఉన్న దాని చుట్టూ చేస్తే ఇంకా మంచిది. బ్రహ్మ విష్ణు రుద్రులు ఉంటారు. అంటే మీ యొక్క పుట్టుక దగ్గర నుంచి మీ ఎండింగ్ వరకు జరిగేటువంటి ప్రతి దాన్ని ఆ యొక్క భగవత్ స్వరూపము మిమ్మల్ని కంట్రోల్ చేస్తూ ఉంటుంది, ఆ మాయలో పడకుండా చేస్తుంది. మరి ఇక్కడ మీకు దేవతా శాపం ఉంది, అప్పుడేం తెలుస్తుంది? ఎట్లా తెలుస్తుంది మీకు దేవతా శాపం ఉందని? మీ జాతకం లేదు, కానీ ఎట్లా ఐడెంటిఫై చేయాలి దాన్ని? ఒకటి ప్రశ్న ద్వారా ఐడెంటిఫై చేయొచ్చు, దట్ ఈస్ డిఫరెంట్ థింగ్. కానీ నాకే క్లూ లేదని అసలు ఎట్లా కనిపెట్టాలి అంటే ఒకటే గుర్తుపెట్టుకోండి, మీరు ఎన్ని పూజలు చేసినా మీకు ఫలించదు దేవతా శాపం ఉంటే. చాలామంది అంటుంటారు, ఏమంటే నేను పలానా టెంపుల్కి వెళ్ళిపోయాను, పలానా క్షేత్రానికి వెళ్ళిపోయాను, ఓ పలానా హోమం చేసేసాను, నేను చండీ చేసేసాను, లేకపోతే నేను బగలాముఖి చేసేసాను, ఓ చెప్పేస్తుంటారు. కానీ ఒక్కటి ఫలించదు. ఎందుకు అంటే నువ్వు పూర్వజన్మల్లో, గుర్తుపెట్టుకోండి బాగా, దేవుడు లేడని, ఆల్రెడీ పూజించేవాడిని హేళన చేయడము, ఆల్రెడీ భక్తుడిని ఇబ్బంది పెట్టడం, ఇట్లాంటివి చేసుంటావు ఏదో. అందుకని ఈ జన్మలో దేవతా శాపం ఏర్పడుతుంది. అంటే నీ పన్ను చేసుకుంటూ వెళ్ళిపోతే ఎప్పుడు భగవంతుడు ఏమంటే, భగవంతుని తిట్టినా సరే ఏమంటండి, గుర్తుపెట్టుకోండి. అంటే చిన్నపిల్లని చూసినట్టే చూస్తాడు. కానీ భగవంతుని నమ్ముకున్న వాడిని మనం కనుక ఇబ్బంది పెట్టి వాడిని గెలికి ఏదో చేశాము అంటే భగవంతుడు ఊరుకోడు. కాబట్టి ఏంటంటే నిజమైనటువంటి వాడిని ఏదో వేషాలు వేసుకొని ఇబ్బంది పెట్టేవాడి గురించి నేను మాట్లాడలే. పైకి మాత్రం భగవద్భక్తుల్లాగా, లోపల మాత్రం వేరే వాళ్ళని ఇబ్బంది పెట్టేటువంటి వాడిని నువ్వు ఇబ్బంది పెట్టినా భగవంతుడు మెచ్చుకుంటాడు. కానీ నిజమైనటువంటి భక్తుడిని కనుక మనం ఇబ్బంది పెట్టాము ఆ వ్యక్తిని అంటే అది దేవతా శాపం కింద మారుతుంది. అప్పుడు ఏం చేయాలంటే ఓం హరనేత్రాగ్ని సందగ్ధ కామ సంజీవనౌషధి అనే నామం ఉంటుంది. అది రెగ్యులర్గా చాంటింగ్ చేసుకుంటే కానీ, మీరు ఇప్పుడు నిత్య దేవతారాధన ఇంట్లో చేస్తున్నా, టెంపుల్స్కి వెళ్తున్నా, అప్పుడు మీకు అది ఫలించదు. అంటే ఏంటి, ఇవి ఫలించాలంటే ఈ మంత్రం చేసుకోవాలి. ఇది చేసుకోకుండా మీరు ఎన్ని టెంపుల్స్కి వెళ్ళినా ఏం చేసినా ఫలించదు. దీన్నే దేవతా శాపం అంటారు. దేవతా శాపము చాలా అంటే చాలా జాగ్రత్తగా దాన్ని క్లియర్ చేసుకోవాలి ఈ మంత్రం చేసుకొని. ఎందుకంటే అసలు దేవతా శాపం ఉన్న వాళ్ళకి మరొక రోగం కూడా వస్తుంటుందండి. ఏమిటంటే ఆటో ఇమ్యూనిటీ డిజార్డర్ అంటారు. మీకు తెలిసే ఉంటుంది. అంటే మీ ఇమ్యూనిటీయే మీ మీద దాడి చేస్తుంది. మిమ్మల్ని కాపాడాల్సినటువంటిది మిమ్మల్ని దాడి చేస్తుంది. అంటే ఏమిటి, మనల్ని కాపాడాల్సిన భగవంతుడే మనకి సహకారం చేయకుండా ఉంటారు. దాన్ని ఆటో ఇమ్యూనిటీ డిజార్డర్ అంటారు. అది అవుతుంది. ముఖ్యంగా ఈ దేవతా శాపంలో జూపిటర్ పాడైపోతాడు చాలా కేసెస్లో. జూపిటర్ ఎప్పుడైనా పాడేయంటే, జూపిటర్ అంటే ఏమిటి, గురుత్వాకర్షణ శక్తి. మనకు చూడండి, భూమి మీదకి ఏదైనా ఒక శకలం వస్తుందంటే గురువు తన వైపు లాగేసుకుంటాడు, ఈ భూమిని కాపాడేటువంటి దాంట్లో అలా ఉంటుంది. కాబట్టి ఇవి చేసుకోండి. లలిత అమ్మవారి యొక్క నామస్మరణ చేయండి. నాకు ఇవేమీ తెలియవు, లలిత అమ్మవారిని నమ్ముకోండి. ఉదయం సాయంత్రం లలిత అమ్మవారి యొక్క స్తోత్ర పఠనం చేసుకోండి. అమ్మ నాకు ఇవేమీ తెలియవు, పాపము పుణ్యము ఇవేమీ నాకు తెలియవు, నేను ఏదో అజ్ఞానం ఏదో చేస్తుంటాను, కానీ నా జన్మ ఇప్పుడు నేను మారడానికి నీ పాదాలు పట్టుకున్నాను, నేను నిన్నే నమ్ముకుంటున్నా, నువ్వు తప్ప నాకు మరొక ఇది లేదనుకోని మీ పని మీరు ధర్మంగా చేసుకుంటూ పోండి. ఖచ్చితంగా మీరు విజయాన్ని పొందుతారు. శ్రీమాత్రే నమః.